బయట వేసిన టెంట్లలో ఏర్పాట్లు ఏంటి? ఎస్ రోహిత్, సుమారుగా 20 ఏళ్ల క్రితము తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక సంస్థను స్థాపించినటువంటి ఆ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈరోజు ఆ జాగృతిని ఒక పార్టీగా మలుస్తూ ఉన్నారు. తెలంగాణ గడ్డ మీద మరో ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకోబోతా ఉంది. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. పూర్తిగా మరి కొద్దిసేపట్లోనే ఈ సభా ప్రాంగణానికి, మేడ్చల్లో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి కల్వకుంట్ల కవిత కూడా చేరుకోబోతా ఉన్నారు. అయితే ముఖ్యంగా లోపల చూసుకున్నట్లయితే జయశంకర్, ఆచార్య జయశంకర్ సభా ప్రాంగణంలో సుమారుగా 8,000 మంది కూర్చున్నటువంటి విధంగా కూడా సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. మొదట విఐపికి సుమారుగా 3,000 మంది విఐపీలు కూర్చునేందుకు మొదటి వరుసలో ఇది సిట్టింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. తర్వాత వెనకాల కార్యకర్తలు, నాయకులు కూర్చునేందుకు సుమారుగా 5 నుంచి 6,000 వరకు కూడా కూర్చున్నటువంటి విధంగా కూడా సీటింగ్ కెపాసిటీతోని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి అన్ని జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున మహిళలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ యొక్క పార్టీ ఆవిష్కరణకు సంబంధించిన సభకు హాజరయ్యేందుకైతే వస్తున్నారని చెప్పాలి. పూర్తిగా మెయిన్ రోడ్ నుంచి ఈ యొక్క ఫంక్షన్ హాల్ వరకు కూడా పూర్తిగా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అసలు మొత్తం జనమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక సందర్భంలో అసలు ఈ ఫంక్షన్ హాల్ సరిపోతుందా, ఈ కన్వెన్షన్ హాల్ అనేది సరిపోతుందా లేదా అనేటువంటి డౌట్స్ కూడా మనకి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ వచ్చిన తర్వాత మరింత మంది కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే గన్ పార్క్ నుంచి కూడా చాలా మంది కార్లలో కావచ్చు, లేకపోతే ఇతర ప్రైవేట్ వాహనాల్లో కావచ్చు ర్యాలీగా వస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఫంక్షన్ హాల్ సరిపోతుందా లేదనేటువంటి డౌట్ కూడా రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచో చాలా మంది 33 జిల్లాల నుంచి కూడా పాదయాత్రలుగా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ సిద్దిపేట కావచ్చు, లేకపోతే ఏదైతే మనకు సంబంధించినటువంటి ఇతర హైదరాబాద్ శివారు ప్రాంతాలు కావచ్చు, సుమారుగా 2-3 రోజుల నుంచి కూడా పాదయాత్ర చేసినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. సో అక్కడి నుంచి విజయ్ వాళ్ళందరూ పార్టీ ఆవిర్భావానికి వస్తున్నారు, వాళ్ళందరూ మేడారం జాతరకు వస్తున్నారా అన్నట్టుంది. వచ్చేవాళ్ళంతా పిల్లలు, ఫ్యామిలీని, చంటి బిడ్డలను కూడా తీసుకు జాతర వాతావరణం కనిపిస్తుంది. మీకు ఒక హ్యాపీ థింగ్ నిజం చెప్పాలంటే, వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ ఆవిర్భావ సభకు వస్తున్నట్టు ఎక్కడా లేదు. చక్కగా హుషారుగా ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే వచ్చినట్టు, లేదో మేడారం జాతరకు వచ్చినట్టు. సో ఆ హడావుడి కనపడుతోంది. చాలా మంది యంగ్స్టర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. విజయ్, ఒకసారి వాళ్ళతో మాట్లాడించడానికి ట్రై చేయండి. ఎస్, ఎగ్జాక్ట్లీ అశోక్, మీరు చెప్పినట్టుగానే ఇక్కడ ఒక జాతర వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇది పార్టీ ఆవిర్భావ సభ అంటే ఎవరు కూడా నమ్మేట్టుగా అయితే లేదు. సో దానికి సంబంధించి అండ్ ముఖ్యంగా యూత్ పెద్ద ఎత్తున అయితే వస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో సిటీ నలుమూలల నుంచి కూడా ఈ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకైతే వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బాలాజీ. సో చూస్తా ఉన్నాం, కొంత మీడియాతో మాట్లాడడానికి కూడా కొంత సుముఖత చూపించట్లేదు. కానీ చాలా మంది మహిళలు కావచ్చు, లేకపోతే యూత్ కావచ్చు, చాలా మంది యొక్క పార్టీ ఎస్, ఎందుకంటే ఎండ కాబట్టి అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బాలాజీ నగర్ నుంచి వచ్చారు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావ సభ కోసం వచ్చారు. అంటే కవిత అంటే ఇష్టమా మీకు? ఇష్టం అండి. అంటే ఇట్లా పార్టీ ఏర్పాటు అయిన తర్వాత మీరు పార్టీలో పెద్ద ఎత్తున కార్యాచరణ. ఓకే, కొంత సిగ్నల్ ప్రాబ్లం, జన క్రౌడ్ ఎక్కువ వచ్చేసారు కదా. సో సిగ్నల్ సుజాత, ఎందుకంటే కవిత మహిళా ఎంపవర్మెంట్ గురించి కూడా మాట్లాడుతున్నారు, మహిళా రిజర్వేషన్స్ గురించి. ఇప్పుడు సుజాతకి అవకాశం ఇవ్వకపోతే నాకు అవకాశం ఇవ్వలేదు అంటుంది సుజాత. మహిళ పెట్టిన పార్టీ మా ఆడవాళ్ళు మాట్లాడిరా మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంది, ఎక్కువ మంది